ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా మినిస్ట్రీ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది ప్రియులారా. ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతి మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా కేఏ పాలయ్య గారు, పాస్టర్ గారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా సేవ పరిచర్యలో శాంతిదూతగా పేరొంది అనేకమైన మంది జనాంగాన్ని ప్రభు వైపుకి తిప్పి ప్రతి దేశంలోనూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ప్రతి వ్యక్తి గుండెల్లో కూడా కేఏ పాలయ్య గారు అంటే మరి ఒక దేవదూతతో సమానుడైనట్టుగా భావించి ఆయన ఉనికిని కొనసాగిస్తూ ఎన్నో మంచి కార్యాలు ఎంతో మందికి సహకారిగా మరి అయ్యగారు ఉన్నట్లుగా ఆయన జీవించినట్లుగా ఆయన ఉనికి గురించి మనకు తెలుసు. ప్రియులారా, మరి అలాంటి దైవ సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు సంపాదించుకున్న ఈ దైవ సేవకులు మరి కొంతకాలానికి రాజకీయాల్లోనికి వెళ్ళిన తరువాత అనేకులు అతనిని కించపరచటం, హేళన చేయటం చేశారు. అయితే ప్రియులారా, ఈరోజు ఆ దైవ సేవకులు కేఏ పాలయ్య గారు ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన క్రీస్తు సాక్షిగా మారిన ప్రవీణ్ అన్నగారి విషయంలో పడుతున్న ప్రయాస చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా సంతోషించానండి. ఎందుకనంటే దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకుని అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేస్తారు. అన్యాయం అయిపోయిన వాళ్ళ విషయంలో దేవుడు ముందుకి ఒక పాత్రగా అయ్యగారిని తీసుకుని వచ్చి అయ్యగారు కేఏ పాలయ్య గారిని దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ప్రవీణ్ అన్న గారి విషయంలో మరి ఎన్నో నిందలు ఒక త్రాగుమోతుగా చిత్రీకరించి ఆయన క్యారెక్టర్ను చంపి ఆయన బతుకుండగా కూడా మరి ఆయన బ్రతుకుండగా ఆయన చంపడమే కాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన క్యారెక్టర్ను చంపి ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలని ఎంతో ప్రయాసపడ్డారు. అయితే ప్రియులారా, మొత్తానికి అదే ముద్ర వేశారు ఆయన మీద. కానీ ఆ దైవ సేవకుడి విషయంలో కేఏ పాలయ్య అన్నగారు పడుతున్న ప్రయాస చాలా గొప్పది, ఊహించలేనిది, వర్ణించలేనిది. కేఏ పాలయ్య అయ్యగారండి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మిమ్మల్ని చూసినప్పుడు చాలా బాధేసేది. అనేకులు మీ గురించి మాట్లాడుతుంటే, అనేకమైన మంది మరి మీ విషయంలో హేళన చేస్తుంటే ఎంతో బాధపడేవాళ్ళం అయ్యగారు మేము. కానీ మీ గురించి, మీ సాక్ష్యము, మీ పరిచర్య విన్నప్పుడు అది చాలా ఉన్నతమైనదని గ్రహించాను. మరి కేఏ పాలయ్య అన్న గారి పాట రూపంలో, చిన్న పాట రూపంలో కృతజ్ఞత తెలియచేయాలని నేను నిశ్చయించుకున్నాను. చిన్నది పల్లవి పాడి కేఏ పాలయ్య గారికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకో తెలుసండి అయ్యగారండి, ప్రవీణ్ అన్న గారి విషయంలో మీరు పడుతున్న ప్రయాసకు జోహారులయ్యా. ఎందుకంటే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఏ తల్లి కన్న బిడ్డో అసలు ఎవరెవరమో, కానీ క్రీస్తు రక్తంలో కడగబడి మనం ఒకరికొకరు ప్రయాసపడుతున్న తీరుని చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాం చూసి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కేఏ పాలయ్య గారికి చిన్న పాట రూపంలో చిన్న సంతోషాన్ని అంటే సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రవీణ్ అయ్య గారి విషయంలో కేఏ పాలయ్య గారు పడుతున్న ప్రయాసకి కేఏ పాలన్నా మీకు జోహారాలు, బాగుంటాయన్నా నీ కార్యాలు. కేఏ పాలన్నా మీకు జోహారాలు, బాగుంటాయన్నా నీ ఆలోచనలు. కేఏ పాలన్నా మీకు జోహారాలు,
ఆమెకు జోహారులు బాగుంటాయన్నా మీ కార్యములు, చాలా బాగుంటాయన్నా మీ ఆలోచనలు. ప్రైజ్ లార్డ్. కేపల్ అన్న గారికి ఎందుకో పాట పాడి కృతజ్ఞత చెప్పాలని ఆశించాను. అయ్యగారికి మంచిది ప్రియులరా. మరి ఈరోజున చాలామంది దైవసేవకులు ఉన్నప్పటికీ కూడా మరి దేని నిమిత్తమో చాలామంది ఆగిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ చేయగలిగే శక్తి ఉండి కూడా ఎందుకో ప్రవీణ్ అన్న గారి విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ప్రియులరా, కేపలయ్య గారు అయితే చాలా తెగించి ఆయన గురించి ఇంకా కొనసాగిస్తూ, ఆ కేపల్ గారి కాదు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి ప్రవీణ్ అన్న గారి గురించి ఇంకా పోరాడుతూ, ఇంకా ఆయన మీద పడ్డ మచ్చని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని, క్రైస్తవులకు జరిగిన అన్యాయాన్ని అరికట్టడం కోసం చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఒక తోటలో జత పని వారంగా మనం ఒకరికి జరిగింది కదా మనకెందుకులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటే రేపొద్దున అదే స్థితి మనకు ఏర్పడితే మనం ఏమీ చేయలేం. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతారు. ప్రియులారా, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. ఫస్ట్లో కొంతమంది మాట్లాడారు, తర్వాత అసలు మాట్లాడట్లేదు. కొంతమంది పట్టించుకున్నారు, తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. మరి ఆ దైవ సేవకుల విషయంలో మరి ఆ ప్రభుత్వం వారు ఏదైనా మరి భయపెట్టడం కానీ లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం కానీ చేశారేమో. అందుకనే చాలా మంది దైవ సేవకులు ముందుకు రావడం లేదు. మరి ఆ దైవ సేవకులు కొంతమంది అభినయ దర్శన అన్నయ్య, తర్వాత ఈ కేపల అన్నగారు, ఇంకా చాలా మంది ప్రయాసపడుతున్నారు ప్రవీణ్ అన్న గారి కోసం. ఆ విషయంలో చాలా మంది రాజకీయవేత్తలు, తర్వాత హిందూ సహోదరులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి విషయంలో కేర్ తీసుకోవడానికి మరి ఎంత ఆలోచన కలిగి ఉన్నారంటే చాలా ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఒక్కటే, నేను పోలీసు వారిని కూడా కోరుకునేది అదే. మరి పోలీసు వారిలో ఉన్న పెద్ద స్థానంలో ఉన్నవారేంటి, లేకపోతే లో స్థానంలో ఉన్నవారేంటి, ఆ కేసును ఎవరెవరైతే, ప్రవీణ్ అన్న గారి కేసును ఎవరెవరైతే దాన్ని దర్యాప్తు చేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ స్టేట్మెంట్ విషయంలో, అనగా ప్రవీణ్ అన్న గారు త్రాగి డ్రైవింగ్ చేసి చనిపోయారని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ విషయంలో దేవుడే చూచుకును గాక, దేవుడే తీర్పు తీర్చును గాక. ఎందుకనంటే ఎంత అన్యాయంగా ఒక పరిశుద్ధుడైన దైవ సేవకుడు, ఒక అద్భుతమైన దైవ సేవకుడు, అసలు మచ్చలేని వాడు ఆయన, మరి అంత ప్రభు కోసం ప్రయాసపడి, మంచి కోసం ప్రయాసపడి, ఎంతో మందిని అనాథలను ఆదరించి, ఎంతో మంది దిక్కులేని వాళ్ళని ప్రేమించి, ఎంతో మందికి ఒక స్థితి లేకపోతే ఏర్పాటు చేసి, వారు ఎంతో తగ్గించుకుని, ప్రవీణయ్య గారు ఎంతో తగ్గించుకుని పరిచర్య చేసి, ఆయన తుది శ్వాస ముగిసే వరకు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. యథార్థంగా క్రైస్తవ్యం కొరకు, క్రీస్తు కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. లోక రక్షణ కొరకు ఎంతో ఆయన యాతన పడ్డారు. అలాంటిది ప్రియులారా, అలాంటి మహనీయుడి మీద, అలాంటి మంచి ఒక వ్యక్తిత్వం కలిగిన వాడి మీద ఇతను తాగుమోతూ అందుకే చచ్చిపోయాడని ముద్ర వేసి మరి అతని క్యారెక్టర్ని చంపి, అతన్ని ఎంతగానో ఇబ్బందికి గురి చేసి, అతన్ని ఎంతగానో బాధ పెట్టారు. అతన్ని ఎంతగానో బాధ పెట్టి, అతన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి, చనిపోయినా కూడా వదలకుండా అతని క్యారెక్టర్ని చంపి 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 నీచానికి దిగజార్చారు మరి చాలామంది బిడ్డలు. కాబట్టి ఏం జరిగిందన్నది దేవుడికి తెలుసు. మరి ఏమి ఆ ప్రవీణ్ అన్నగారి జీవితంలో ఆయన మరణానికి కారణాలేంటో అవన్నీ కూడా ప్రభుకు తెలుసు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవునికి మనం లెక్క చెప్పాలి. మరి తప్పనిసరిగా దేవుడు మనల్ని నిలబెట్టి అడిగినప్పుడు ఆయనకు లెక్క అప్పచెప్పాలి. ప్రియులారా, ఎవరు విత్తింది వాళ్ళు కోస్తారు. మనుషుడు ఏది విత్తున్నది కోస్తాడు. కాబట్టి ప్రవీణ్ అన్న గారి విషయంలో జరిగిన ప్రతి అన్యాయపు క్రియ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, చాలా మంది పట్టించుకోవడం లేదు. అయినా పర్వాలేదు, దేవుని మహాకనికరణ కృపను బట్టి మరి ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటాడు కదా. ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డల కోసం, ఆయన ప్రేమించిన స్వాస్థ్యము కోసము ఎవరో ఒక్కరిని
ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ముందుకు కొనసాగిస్తాడు. ఆయన కార్యాలు, ఆయన ఆలోచనలు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. పిల్లరా, కేవలం అయ్య గారి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆయన ముందుకొచ్చి ఆ విషయంలో ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆయనతో పాటు చాలా మంది దైవసేవకులు ప్రయాసపడుతున్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థనలో పెట్టండి. వారికి కీడు సంభవించకుండా, ఏ విధమైన పరిస్థితుల్లో వారు పడకుండా, అపవాది కన్ను, అపవాది అగ్ని బాణం వాళ్ళని తాకకుండా ఉండేటట్టు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు, మీ వ్యక్తిగత దేవునితో గడిపే సమయాల్లో సంఘాలు కూడా మీరు ప్రార్థన చేయమని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.